వింటే ఓ నందనం ఆవింటే బృందావనం. ఈ ఎంగేజ్మెంట్ విషయంలో అమ్మ చేసింది కరెక్ట్. నేను ఇందాక అలా చేస్తుండాల్సింది కాదు, ఫూలిష్ గా ప్రవర్తించాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం కృష్ణ. అన్నావు కదా ఆర్య? అవునమ్మా అన్నాను. అమ్మయ్యా, నా భారం అంతా దించేశావురా. ఇక్కడ ఆర్య కృష్ణల నిశ్చితార్థం. ఎన్ని ప్లాన్లు వేశాను, ఎంత డ్రామా ప్లే చేశాను, అన్ని వేస్ట్ అయిపోయాయి. కృష్ణ, ఇప్పుడు మొదలైంది అసలైన ఆట. ఆర్య నన్ను కాదని ఎంత దూరం వెళ్తాడో నేను చూస్తాను. ఆ తింగర్ దాని చెవిలో వేస్తేనే మజా వస్తుంది. భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్షలు? నేను నీకేం లోటు చేశాను? ఎప్పుడు భక్తితోనే పూజలు చేస్తాను కదా, అయినా ఎందుకు ఈ ఇబ్బందులు? పోనీ నీకు కోపం ఉంటే అది నా మీద తీర్చుకోవాలి. అశ్విన్ వాడేం తప్పు చేశాడని వాడితో ఆడుకుంటున్నావు. నీకిది న్యాయమా చెప్పు? స్వామి, మనుషులైన మాకు రాగద్వేషాలు, కక్షలు, కోపాలు ఉంటాయి. నువ్వు లోకరక్షకుడివి, అందరిపైన మమకారమే కదా ఉండాల్సింది. అయినా మా కుటుంబం మీద నీకెందుకు ఇంత చిన్న చూపు స్వామి? నిన్ను మరొకసారి వేడుకుంటున్నాను, మాకు సుఖ సంతోషాలు ప్రసాదించు స్వామి. ఏంటి వదినయ్య, ఎందుకలా నవ్వుతున్నావు? నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది సత్యవతి. దేవుడికి దండం పెట్టడం తప్ప వదినయ్య? చచ్చ, అది కాదు, నీ వేడుకోలు చూసి చాలనిపించింది సత్యవతి. నీకో విషయం తెలుసా సత్యవతి? మనం అశ్విన్ గురించి కంగారు పడి ఎంగేజ్మెంట్ ఆగిందని బాధపడుతున్నామా? అక్కడ నీ సవితి, అదే వైజయంతి, తన కొడుక్కి రంగరంగ వైభవంగా నిశ్చితార్థం చేస్తోంది. ఇంకొకటి గమనించావా? ఇంతకు ముందు మనకి తెలిస్తే బాగుంటుందో బాగుండదో అని రహస్యంగా చేసింది. కానీ ఇప్పుడు నీతో ఛాలెంజ్ చేసిందిగా, 10 రోజుల్లో పెళ్ళని. నా కొడుకు ఆర్య పెళ్లి జరుగుతుంది, అది 10 రోజుల్లోపే జరుగుతుంది. చూసావా, మా పనులు చురుగ్గా సాగిపోతున్నాయని మీరు చేతకాని దద్దమ్మలని మనకి తెలియచెప్పాలనుకుందో ఏమో గాని సిగ్గు లేకుండా మనందరికీ తెలిసేలాగా
గొప్పగా నిశ్చితార్థం చేస్తోంది. నువ్వేమో ఇవేమీ పట్టించుకోకుండా ఆ దేవుణ్ణి కాళ్ళ వెళ్ళపడుతున్నావు. కానీ నీ కాళ్ళు చేతులు మీ ఆయన మీ అత్తగారు కట్టేసి నిన్ను కదలకుండా చేశారు. అశ్విన్ అడ్డు లేకుండా ఆర్య చూసుకున్నాడు. మన అశ్విన్ కన్నా ముందే నిరాటంకంగా ఆ పెళ్లి మనం చూస్తుండగా జరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు వదినయ్యా? ఏమోనమ్మా, నువ్వేం చేస్తావో నీ ఇష్టం. మళ్ళీ నేనేదైనా చెప్తే మీ ఆయన అన్నీ నేనే నూరిపోశాను అంటాడు. ఇది నేనైతేనా ఇలా నా కొడుకును మాయం చేసి మొగుణ్ణి అత్తని మాయ చేసి నా సంసారంలో కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తే అది వైజయంతైనా దాని తల్లో జేజమ్మైనా వెంటనే వెళ్ళి ఆ నిశ్చితార్థం ఆపేసేదాన్ని. అందరి ముందు ఉతికి ఆరేసేదాన్ని. అయినా నాకెందుకులే అంటే మళ్ళీ అన్నానంటారు. విషయం తెలిస్తే చెవిని వేసిపోదామని వచ్చాను అంతే. ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? అప్పుడెప్పుడో ఎవరినూ మోసం చేయడానికి ఉత్తుత్తి నిశ్చితార్థం చేసుకున్నారు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఇలా చాటుమాటుగా జరిగేదేదో నిజంగా నా కళ్ల ముందు జరిగే రోజు ఎప్పుడొస్తుందా అని అనుకున్నాను. ఇన్నాళ్లకి నా కల నిజమైంది. మనసు పంచుకున్న అమ్మాయి, మనతో కలిసిపోయిన అమ్మాయే ఈ ఇంటి కోడలిగా రావడం నిజంగా నా అదృష్టం. ఆంటీ మరీ ఇబ్బంది పెడుతున్నారు. అయినా ఆ అదృష్టం నాది కూడా. మీలాంటి ప్రేమమూర్తికి కోడలనవ్వడం నేను ఊహించుకోలేని అద్భుతం. మీరు నా అత్తగారు కాదంటీ, మా అమ్మ. మా అమ్మ లేని లోటు ఈ ఇంటికొచ్చాకే నాకు తీరిపోయిందాంటీ. అది శాశ్వతం కావడం నా అదృష్టం. పిచ్చి పిల్ల, రా. నువ్వు ఎలా చెప్పినా ఏం చెప్పినా నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను వదినయ్యా. వెంటనే వెళ్ళి వైజయంతిని బయటికి ఇడ్చి రచ్చరచ్చ చేస్తాను. నిశ్చితార్థం రద్దు చేయిస్తాను. నేనిక్కడ కొడుకు లేకుండా ఏడుస్తుంటే అదక్కడ ఆనందంగా పండగ చేసుకుంటుందా? చూస్తాను, దానంతు చూస్తాను. అశ్విన్ వచ్చేదాకా ఆర్యను అడుగు ముందుకు వేయకుండా చూస్తాను. ఎవరు అడ్డొచ్చినా సరే, ఏం జరిగినా సరే ఇవాళ అటో ఇటో తేలిపోవాల్సిందే, అంతే. సత్యవతి, ఎందుకలా ఉన్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా ఏమీ కాలేదు. ఏమీ కాకూడదని నిర్ణయించుకున్నాను. ఏమిటే? నాకొక ముక్క కూడా అర్థం కాలేదు. కావడం ఏమిటి, కాకపోవడం ఏమిటి, నిర్ణయం ఏమిటి, అసలు ఈ ఆవేశం ఏమిటి? కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు. నాకంతా అర్థమవుతుంది అత్తయ్య గారు. మీకు కూడా అంతా తెలుసు. ఆ వైజయంతి వేసే వెర్రిమొరి వేషాలు మీకు కూడా బాగా తెలుసు. అందుకే అక్కడికి వెళ్తున్నాను. దాని ఆట కట్టించి ఆర్య నిశ్చితార్థం ఆపిగాని నేను రాను. సత్యవతి,
నీకేమైనా మతిపోయిందా? ఎక్కడికి వెళ్ళేది? ఎవరు నిశ్చితార్థం చేసుకుంటే నీకెందుకు, చేసుకోపోతే నీకెందుకు? మన ఇంట్లో మనం ఉండగా అక్కడ గొడవలని మనకెందుకు? నువ్వు ఆగు, ఎక్కడికి వెళ్ళకూడదు. నేనాగను, వెళ్ళాలి. ఆగు, నేనెందుకు చెప్తున్నాను విను. మీరెందుకు చెప్తున్నారో నాకు తెలుసు. మీకు కూడా తెలుసు అత్తయ్య. అది ఎవరితో కాదు, అది మీ కోడలు కదూ. కానీ ఇక నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. నా గోడు ఎవరికి పట్టనప్పుడు నేనెవరిని లెక్క చేయదలుచుకోలేదు. నన్ను ఆపకండి అత్తయ్య గారు. ఆ ఇంటి సంగతి చూసిగాని నేను రాను. సత్యవతి, ఆగు. అర్థమైంది. అసలు నువ్వే దాన్ని ఉసుకొలిపుంటావు. లేకుంటే దానికి నిశ్చితార్థం సంగతి ఎలా తెలుసుంటుంది? ఇంత సడన్ గా సత్యవతికి ఇంత ఆవేశం వచ్చిందంటే కారణం నువ్వే. ఛీ, రాక్షసి, దాన్ని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటున్నావు కదే. ఏమైనా అన్నానంటారు కానీ మా పిన్ని గారికి తెలివితేటలు ఎక్కువే. ఛీ, నువ్వు ఈ జన్మలో మారవు. వైజయంతి, వస్తోంది నీ సవితి, కాస్కో. నువ్వు త్వరగా వెళ్ళరా. నేను ఇప్పుడే బయలుదేరతాను. ఉదయాన్నే ఫోన్ చేశాను, ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఇక్కడేమో ఎంగేజ్మెంట్ జరిగిపోతోంది. బాబు, లేచి నిలబడండి.
అమ్మా, అమ్మాయి చేత అబ్బాయికి ఉంగరం దొడికించండి. వైజయంతి 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 నీకు మంచి మర్యాద అనేది ఉందా? అసలు నువ్వు మనిషివేనా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కృష్ణ, నీ ఎంగేజ్మెంట్ ఇక ఆగిపోయినట్టేనే. సత్యవతి, మాట జారుతున్నావు. ఇంకెలా మాట్లాడమంటావు? నీలాగా లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకోలా మాట్లాడడం నాకు రాదు. సత్యవతి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలియని పరిస్థితిలో ఉన్నావు. నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. అశ్విన్ ఆచూకీ లేక మేమక్కడ అల్లాడుతుంటే నువ్వు ఇక్కడ హాయిగా నిశ్చితార్థం చేసుకుంటున్నావా? అంటే మేం నాశనం అయిపోతుంటే నీకు సంతోషంగా ఉంటుందనేగా? సత్యవతి, జాగ్రత్తగా మాట్లాడు. అశ్విన్ గురించి నాకు ఆందోళనగానే ఉంది. ఆర్య కూడా చాలా విచారిస్తున్నాడు. కానీ నువ్వు అనవసరంగా నింద నా మీద మోపి నన్ను రెచ్చగొట్టావు. నేనన్నట్టుగా 10 రోజుల్లో ఆర్య పెళ్లి చేసి నా మాట నిలబెట్టుకుంటాను. నా కొడుకు నిశ్చితార్థం ఆపి పెళ్లి జరగకుండా చేసి చివరికి వాడిని కనపడకుండా చేసి మేం కంటికి మంటికి ఏడుస్తుంటే నీ కొడుకు పెళ్లి ఎలా జరుగుతుందనుకుంటున్నావు వైజయంతి? జరగదు, జరగనివ్వను.